హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవాని చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సీజన్లో ఎలాంటి మొక్కలు విత్తనాలు వేసినా చాలా ఈజీగా నాటేస్తుంటాయి. అందుకోసం నేను కొన్ని రకాలైన పూల విత్తనాలని నేను వేస్తున్నానండి. అవి ఎలా వేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇలా బంతి పూల విత్తనాలని వేసుకుంటున్నానండి. ఇవి ఇంగ్లీష్ బంతి అండ్ సిరబంతి కూడా అంటారండి. తర్వాత ఇవి జీనియస్ అండి. ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 కలర్స్ అనమాట. ఆరెంజ్, పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ అనమాట. తర్వాత ఇవి బాల్సమ్ అండి, నేలగోరింట పూలు అంటారు చూడండి, ఆ సీడ్స్ అనమాట. కొన్ని మేము బయట తీసుకున్నాము. అది చాలా కలర్స్ ఉంటాయి కదా, అవి ప్యాకెట్స్ తీసుకున్నాం కానీ ఇంకా వేయలేదు, స్టార్ట్ చేయాలి. తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ సీజన్లో ఎలాంటి మొక్కలు విత్తనాలు వేసినా ఈజీగా నాటేస్తుంటాయి. తర్వాత ఇవి కాస్మోస్ అండి, ఆరెంజ్ ఎల్లో కలర్ అనమాట. ఆస్ట్రస్ ఫ్లవర్స్ అంట, ఇవి చైనా ఆస్ట్రస్ అండి. చూడండి చాలా చిన్నగా ఉంటాయండి, పట్టుకోవడానికి కూడా అవ్వదన్నమాట. ఇవి కూడా మా వారు తీసుకొచ్చారు ప్యాకెట్, కాకపోతే లాస్ట్ ఇయర్ వేసాను, ఇవేమీ రాలేదు. తర్వాత ఇవి కొన్ని నేను వాడపల్లిలో తీసుకున్న మొక్కల నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసి పెట్టానండి. తర్వాత ఇవి నార్మల్ బంతిపూలు అనమాట. వీటిని ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ మనం మట్టిని తీసుకోవాలండి. నేను ఇసుక, తర్వాత నార్మల్ మట్టి, తర్వాత కోకోపిట్ని మిక్స్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ నేను బాల్సమ్ ఫ్లవర్స్ సీడ్స్ అనేవి ఇలా వేస్తున్నానండి. కొన్ని మాత్రమే వేస్తున్నానండి, ఎందుకంటే చాలా మొక్కలు వచ్చేస్తాయి వాటి నుంచి. తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మనం ఎక్కువ లోతులో పెట్టకూడదు, పైకి ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. పైనే పెట్టుకోవాలి. లోతుగా పెట్టామనుకోండి సీడ్స్ అనేవి కుళ్ళిపోయి సరిగ్గా మొక్కలు అనేవి తయారవ్వండి. మనం పైన వేసుకొని కొద్దిగా లేయర్ టైప్లో మట్టిని వేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ నేను చిన్న ట్రేస్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, అందులో మట్టి, ఇసుక, కోకోపిట్ని మిక్స్ చేసి ఇలా తయారు చేసుకున్నాను. తర్వాత దీనిపైన సీడ్స్ని వేసుకొని ఒక లేయర్ లాగా మట్టిని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఎక్కువ మట్టిని వేసుకున్నాం అనుకోండి సీడ్ అనేది పైకి మొక్క రావడానికి చాలా టైం తీసుకుంటుంది. చూడండి, తర్వాత లైట్గా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఓవర్గా జగ్గుతో వేసేయకూడదనమాట. అలా వేయడం వల్ల విత్తనం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత అది ఎండకి ఎండిపోయి తర్వాత పడిన వర్షానికి పోర్స్ వల్ల బయట పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు సీడ్స్ వేసినా ఇలాగే చేస్తుంటాను. చూడండి, ఇదే కరెక్ట్ సీజన్ అండి ఏ టైప్ ఆఫ్ విత్తనాలు వేసుకున్నాం మనము, ఎందుకంటే జూన్ మంత్ నుంచే వర్షాలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఈ జూన్ మంత్లోనే మనం పూల విత్తనాలైనా కూరగాయ విత్తనాలైనా వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత నార్మల్గా నేను బంతి మొక్కలు విత్తనాలు, తర్వాత జీనియా విత్తనాలు కూడా ఇలా వేసేసుకున్నానండి. అంతేనండి, ఇలా సింపుల్గా వేసుకున్నాం అనుకోండి ఎలాంటి విత్తనం నుంచి మొక్క అయినా ఈజీగా బయటకు వస్తూ ఉంటుంది. అడుగుకి మనం మట్టి ఎక్కువగా వేసామనుకోండి విత్తనాల పైన, మొక్క అనేది పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, ఇంకా మొక్క అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.